ఏజెన్సీల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి విద్యార్థుల ఏకరూప దుస్తుల పథకానికి గ్రహణం పట్టింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే అందాల్సిన పాఠశాల ఏకరూప దుస్తులు ఇంతవరకు అందలేదు. ఈ పథకం అమల్లోకి వచ్చి 9 ఏళ్లవుతున్నా పంపిణీలో మాత్రం ఏటా జాప్యం జరుగుతూనే ఉంది. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరుపై ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు దాటినప్పటికీ ఇంతవరకు ఏకరూప దుస్తుల ఊసే లేదు. విద్యార్థులు తప్పనిసరిగా ఏకరూప దుస్తులు ధరించి పాఠశాలకు వచ్చేలా బాధ్యత తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది పంపిణీ చేసిన దుస్తులతో విద్యార్థులు పాఠశాలకు రావాలని ఉపాధ్యాయులు అంటున్నారు. కురచ దుస్తులతో పాఠశాలకు రావడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు అంటున్నారు. 8th క్లాస్ నుంచి మాకు స్కూల్ డ్రెస్ ఇవ్వడం లేదు. మాకు స్కూల్ డ్రెస్ ఇవ్వనందువలన అందరూ చినిపిన్ టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని వస్తున్నారు. సారులు అందుకు తిడుతున్నారు. లేవు సార్, చినిగిపోయినాయి సార్, పుట్టి అయిపోయినాయి సార్. సార్ బ్లూ ప్యాంటు వైట్ షర్టు కుట్టించుకొని వేసుకొని రావాలంటున్నాం. మా ఇంట్లో డబ్బులు లేని వల్ల అందుకు కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్నాను. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మాకు యూనిఫామ్స్ లేవు. మాకు ఉన్న కింద క్లాస్ వాళ్ళు ఇస్తున్నారు, అవి మాకు పట్టడం లేదు. మాకు ఈ 8th క్లాస్ నుంచి ఇవ్వట్లేదు. 7th, 6th ఇస్తున్నారు. ఇప్పుడు 8th వచ్చినాక నుంచి ఇవ్వట్లేదు యూనిఫామ్. అందువల్ల మేము టీషర్ట్లు ఇట్లా మామూలు అన్యూనిఫామ్ వేసుకొని వస్తున్నాము. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 2 జతల ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. జిల్లాలో 4,855 పాఠశాలల్లో 5,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4,20,000 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. మితిమీరిన అక్రమాలు కూడా ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. ఏకరూప దుస్తుల పంపిణీకి ఈ ఏడాది 11,56,00,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో జత తయారీకి ప్రభుత్వం 400 రూపాయలు ఖర్చు చేస్తోంది. నిధులు విడుదలై 3 నెలలు అవుతున్నా పంపిణీ మాత్రం జరగలేదు. దుస్తుల తయారీకి ఆప్కో సంస్థ వస్త్రాలు సమకూరుస్తుండగా కుట్టే బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఇందులో చోటు చేసుకుంటున్న అక్రమాలే జాప్యానికి ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా డ్వాక్రా మహిళలకు దుస్తులు కుట్టే బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు వీటిని దక్కించుకొని ఇష్టం వచ్చినట్లు దుస్తులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొడవు పొట్టి తేడా లేకుండా తరగతిలో అందరికీ ఒకే కొలతలతో దుస్తులు తయారు చేస్తున్నారు. ఈ కారణంగా దుస్తులు కొంతమంది విద్యార్థులకు పొడవు పొట్టి అవుతున్నాయి. 9 ఏళ్లుగా ఈ సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు. ఇవ్వాలని అడుగుతున్నా కూడా ఇవ్వలేదు. పోయిన సంవత్సరం యూనిఫామ్ చినిగిపోయింది, పొట్టిగా ఉంది. అందుకని యూనిఫామ్ వేసుకురావలేదు. పొట్టిగా ఉన్నారు కదా, వాళ్ళందరికి ఇచ్చినారు. ఇంకా యూనిఫామ్ రాలేదని మాకు ఇవ్వలేదు. యూనిఫామ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రోజు స్కూల్కి యూనిఫామ్ వేసుకొచ్చి చినిగిపోతే అందరూ నవ్వడం వల్ల నాకు ఎంతో బాధగా ఉంది. టీచర్స్ కూడా ఇంకా కలర్ డ్రెస్ వేసుకురావడం వల్ల తిడుతున్నారు. యూనిఫామ్ భిన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాను. కనీసం ఇప్పటికైనా అధికారులు మాకు విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్ పంపిణీ జరిగినట్లయితే మా విద్యార్థులలో ఒక డిసిప్లిన్ని మేము చూపించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా పేరెంట్స్ కూడా పాపము వాళ్ళు కొనుక్కునే పరిస్థితి అయితే పూర్తిగా లేదు. వాళ్ళు కేవలం మన యొక్క రిసోర్సెస్ మీద ఆధారపడి విద్యార్థులను మన పాఠశాలకు పంపిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా జాప్యం జరగకుండా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసమానతలు తొలగించే ఏకరూప దుస్తులు సకాలంలో పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.